గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బింగెక్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ బింగెక్స్ అనేది ఒక ట్రేడింగ్ ఎక్స్చేంజ్ అండి. సో ఈ బింగెక్స్ ఎక్స్చేంజ్ అనేది ఈరోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను. మొదటగా ఆ రీజన్స్ అనేది తెలుసుకోండి. సో బింగెక్స్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనం ఈరోజు ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో మనం ఎస్కాయిన్ని టెలిగ్రామ్ మైనింగ్ ద్వారా మైనింగ్ చేస్తున్నామండి. సో దీంట్లో ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటి అంటే, మనం కేవైసీ లేకపోతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఓపెన్ అకౌంట్ ఎక్స్ ఎట్ బింగెక్స్ అని ఇచ్చారు. దాని తర్వాత బింగెక్స్ ఎక్స్చేంజ్ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత దాని యూజర్ ఐడి అనేది తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చి మీరు వెరిఫై అనేది చేసుకోవాలి. సో ఈ రెండు స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తే మీ ఎస్కాయిన్ యొక్క అకౌంట్ అనేది కేవైసీ అవుతుందన్నమాట. సో దానికోసం నేను ఇప్పుడు ఇది వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మీలో ఎవరైనా ఓన్లీ ఎస్కాయిన్ మైనింగ్ కోసం ఈ బింగెక్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటే వాళ్ళు రిఫరల్లో YESCOIN అనేసి టైప్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకోండి. అలా కాకుండా ఓన్లీ ట్రేడింగ్ పర్పస్ కోసం బింగెక్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ అనేది ఇచ్చుంటాను. బింగెక్స్ యొక్క రిఫరల్ లింక్ ఇచ్చుంటాను. సో మీరేం చేయాలి అని అంటే, ఆ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మీరు రిజిస్టర్ అనేది అవ్వండి. ఎస్కాయిన్లో కేవైసీ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్కాయిన్ అనేటటువంటి వర్డ్ని మీ రిఫరల్ నేమ్గా వాడండి. వాడితేనే మీ ఎస్కాయిన్ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది నేను మీకు ముందుగానే చెప్తున్నానండి. ఎవరు అకౌంట్ వేస్ట్ చేసుకోవద్దు ఎస్కాయిన్ మైనింగ్ అకౌంట్ని. సో ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే, ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఎస్కాయిన్ మైనింగ్ బాట్లో ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఓపెన్ అకౌంట్ ఎట్ బింగెక్స్ అనే ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనకు వెరిఫికేషన్ అనేది అవుతుందండి. ఇక్కడ మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందండి. మనము ఈ బింగెక్స్ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి మెయిల్ ఐడి, రెండు ఫోన్ నెంబర్ అండి. సో మీరేం చేయాలి అని అంటే, ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది అడుగుతుందండి. మీ నేమ్ ఎంట్రీ చేయండి, ఫుల్ నేమ్ ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేను మర్చిపోయి నేమ్ అని చెప్పానండి. నేమ్ కాదు, ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలండి. దాని కింద పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత కింద ఇక్కడ రిఫరల్ కోడ్ అని చూపిస్తుంది. ఇది ఆటోమేటిక్గా ఎస్కాయిన్ అని వచ్చిందండి. ఎవరికైతే ఎస్కాయిన్ అని రాలేదో వాళ్ళు ఎస్కాయిన్ అని ఎంట్రీ చేయండి. సో మీరు ఈ నాట్ కాయిన్ మైనింగ్ కోసం కాకుండా, ఎస్కాయిన్ మైనింగ్ కోసం కాకుండా ఎవరైతే పర్సనల్గా ట్రేడింగ్ కోసము ఎవరైతే మైనింగ్ అనేది చేస్తున్నారో వాళ్ళు నా రిఫరల్ కోడ్ అనే దాన్ని ఎంట్రీ చేయండి. సో నా రిఫరల్ కోడ్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, దాన్ని యూజ్ చేయండి. ఇక్కడ కింద క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో ఆ రివార్డ్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ సేవ్డ్ అని పడింది. సో దాని తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అని అంటే, వెరిఫికేషన్ కోడ్ అనేది మీ మెయిల్కి పంపించుంటారని చెప్పి వచ్చిందనమాట. ఇక్కడ మనము మెయిల్ ఐడి, మన మెయిల్కి వచ్చినటువంటి కోడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి కింద క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో నాకు వచ్చినటువంటి ఓటీపీ ఎంట్రీ చేసి ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లెయిమ్ రివార్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్ సైన్ అప్ అనేసి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి, డౌన్లోడ్ యాప్ టు వ్యూ
రివార్డ్స్ అనేసి ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ ప్లే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో మనకిప్పుడు ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుందండి. సో మళ్ళీ గూగుల్ ప్లే వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బింగెక్స్ యొక్క మెయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అప్లికేషన్ అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సైన్ అప్, లాగిన్ 2 ఆప్షన్స్ వచ్చాయి. ఈ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం సైన్ అప్ చేసాము, మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇదివరకే ఇచ్చున్నాము కాబట్టి నేను లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో మెయిల్ ఐడి ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ ఎంట్రీ చేసి కింద లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక సెక్యూరిటీ వెరిఫికేషన్ అని వచ్చింది. జస్ట్ ఈ కింద ఉన్నటువంటి మార్క్ ఏదైతే ఉందో దాన్ని కుడివైపుకి అలా ఒక బాక్స్ ఇచ్చి ఉంటారు, ఆ బాక్స్లోకి మనం స్క్రోల్ చేయాలండి. సో దాని తర్వాత మళ్ళీ మనకు ఈ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. మన మెయిల్ ఐడికి మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మనం అప్లికేషన్లోకి సైన్ ఇన్ అవుతాం. తర్వాత ఎనేబుల్ పాస్ కీస్ అని అడుగుతుందండి, అంటే మీ బయోమెట్రిక్ అనే దాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఈమెయిల్, ఫోన్ అని వచ్చింది. ఫోన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి సో దాని తర్వాత ఇక్కడ పైన నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి కింద లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు మన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అనేది వస్తుందండి, ఆ కోడ్ ఎంట్రీ చేయాలి. అందుకని చెప్పేసి గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఈమెయిల్కి కూడా ఒక కోడ్ వస్తుందండి, అది కూడా ఎంట్రీ చేయాలి. అక్కడ కూడా నేను గెట్ కోడ్ మీద క్లిక్ చేస్తాను. కోడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎంట్రీ చేసిన తర్వాత కింద ఓకే అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎనేబుల్ అనేసి ఇంకొక ఆప్షన్ వచ్చింది, ఎనేబుల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి కూడా మళ్ళీ మనకు సెక్యూరిటీ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. మళ్ళీ గెట్ కోడ్స్ మీద క్లిక్ చేసి వచ్చిన మెయిల్ ఓటీపీస్ని ఎంట్రీ చేస్తాను. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఒక 2 లైన్స్ అనేవి వచ్చాయండి, పాస్ కీస్ అనేసి ఏదో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో మన ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకు బింగెక్స్ అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు డిపాజిట్ ఆర్ బై క్రిప్టో అనే ఆప్షన్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇది మన క్రిప్టోని డిపాజిట్ చేసుకోవడానికి లేకపోతే యూఎస్డిటీ వాటిని యూజ్ చేసి ఏదైనా క్రిప్టో కరెన్సీని బై చేసుకోవడానికి ఈ ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కేవైసీ అనేది ఇక్కడ చేసుకోవాలా అనేది చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ కార్నర్లో మనకు లెఫ్ట్ సైడ్ పైన బింగెక్స్ ఎక్స్చేంజ్ యొక్క ఒక సింబల్ అనేది ఉందండి. సింబల్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యుఐడి అనేసి ఒకటి వచ్చింది, దాని పక్కన కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇది మనం క్లిక్ చేస్తే కాపీ అయింది. ఇదే యుఐడి ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు ఎస్కాయిన్లో వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి మనం యూజ్ చేయాలి. సో దాంతోపాటు ఇక్కడ వెరిఫికేషన్ అని ఉంది చూడండి, ఇక్కడ అన్వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఈ అన్వెరిఫైడ్ అని ఉంది కదా, నేను దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫికేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది అడుగుతుంది. అడిగి ఇక్కడ వెరిఫై నవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో వెరిఫై నవ్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎంట్రీ చేయాలి.
సో ఇక్కడ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఐడి కార్డు టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్ నేము ఐడి కార్డులో ఉన్నట్టు, తర్వాత ఫస్ట్ నేము 2 ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత ఐడి కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేసి, తర్వాత ఐడి కార్డులో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత కింద కంప్లీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇంతేనండి. ఇక్కడ చూడండి సక్సెస్ అని వచ్చేసింది. ఇంతవరకు చేసుకున్నా మనకు సరిపోద్దండి. ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకు యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి మనం అప్లికేషన్లో ఇవ్వాలన్నమాట. సో దాని తర్వాత నేను మళ్ళీ బ్యాక్ చేశానండి. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ యూఐడి ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేస్తున్నానండి. కాపీ చేసిన తర్వాత ఎస్ కాయిన్ యొక్క మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. మైనింగ్ బాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఓపెన్ అకౌంట్ అండ్ బింగెక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను మళ్ళీ ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. సో ఇది ఆల్రెడీ మనకు స్టెప్ అయిపోయిందండి. ఈ స్టెప్ అనే దాన్ని మళ్ళీ మనం చేయనవసరం లేదు. బ్యాక్ చేస్తున్నా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 2 ఆప్షన్ ఏదైతే ఉందో వెరిఫై యువర్ బింగెక్స్ అకౌంట్ అనేసి దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాళ్ళు ఏమడుగుతున్నారంటే బింగెక్స్ యొక్క యూజర్ ఐడి అని అడుగుతున్నారు. సో ఇక్కడ పేస్ట్ చేసి టచ్ చేశాను. టచ్ చేసి నా యూజర్ ఐడి ఏదైతే ఉందో అక్కడ కాపీ చేసింది దాన్ని పేస్ట్ చేశానండి. కింద చెక్ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు టాస్క్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ అయితే మన ఎస్ కాయిన్ యొక్క కేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకున్నట్టే. సో దాంతోపాటు ఇక్కడ ఓపెన్ అకౌంట్ అట్ బింగెక్స్ అని ఉంది కదా, దీన్ని కూడా నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఓపెన్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి దాని కింద మళ్ళీ చెక్ టాస్క్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇది కూడా కంప్లీటెడ్ అని పడిందండి. సో ఇంతేనండి మనము ఎస్ కాయిన్ యొక్క కేవైసీ చేసుకునే విధానము, బింగెక్స్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.